హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోని తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలంగాణలో 10th రాస్తున్న వాళ్ళు, అదేవిధంగా పాలిసెట్కి ఇంకా అప్లై చేయని వాళ్ళకి వీలైనంత త్వరగా ఇన్ఫామ్ చేయండి. స్టూడెంట్స్, మన తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 13కి అయిపోతున్నాయి. నిన్ననే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. మళ్ళీ 7th అంటే ట్యూస్డే రోజు మనకు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. 13th రోజు మనకు సోషల్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఈ పాలిసెట్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 20. సో ఈ టైంలో మనకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేస్తే అసలు స్టూడెంట్ కూడా మీ సేవ అవసరం లేదు. మీరు ట్యాబ్లో చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్గా అన్నీ అప్లోడ్ అవుతాయి కాబట్టి. సో మరి ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తున్నాను. ఫస్ట్ మనము polyset.sbdt.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్, అప్లికెంట్ లాగిన్, అప్లికేషన్, ఫీ పేమెంట్, హాల్ టికెట్ ఉంటుంది. ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి మాత్రం తెలంగాణలో మనం అప్లై చేయగానే హాల్ టికెట్ వచ్చేస్తుంది స్టూడెంట్స్. అందుకే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు సెంటర్ కూడా మీకు చాలా దగ్గరలోనే పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, కొంచెం దూరంలో ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో పడతాయి. మరి ఒక ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, మిగతా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకు సిబిటి ఎగ్జామ్స్ కాబట్టి ఇవన్నీ స్టూడెంట్స్కి తెలియాలి. ఈ సంవత్సరం నుంచి ఇంకా పాలిటెక్నిక్ని కూడా చాలా అప్గ్రేడ్ చేస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ మనము రిజల్ట్స్ వచ్చాక కౌన్సిలింగ్ అప్పుడు చెప్తాము. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయగానే, అప్లై చేయగానే 10th క్లాస్లో యాజ్ పర్ ఎస్ఎస్సి లేకపోతే సిబిఎస్ఈ మీ అప్లికెంట్ నేమ్, అబ్బాయి పేరు అమ్మాయి పేరు రాశాక మొబైల్ నెంబర్, పేరెంట్స్ ఇవ్వండి. తర్వాత ఒక ఈమెయిల్ ఆప్షన్ పెట్టండి, దానికి ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్ కొట్టండి. మీరు అది ఒక ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీ రాగానే మీరు మళ్ళీ ఇది అయిపోతుంది. మీరు అప్లికెంట్ లాగిన్కి వెళ్తాం. అప్లికెంట్ లాగిన్లో మన రిజిస్ట్రేషన్ నెంబరు, ఒకవేళ మర్చిపోయినా మన మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ కొట్టగానే మన పాస్వర్డ్ కొట్టగానే మనకు లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫీ పేమెంట్ స్టేటస్ వస్తుంది. ఆన్లైన్లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 250, మిగతా వాళ్ళకి జస్ట్ 500 రూపీస్ మాత్రమే ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. ఫీ పేమెంట్ చేసేస్తాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళొకసారి హాల్ టికెట్ జనరేట్ అనగానే మనము హాల్ టికెట్ ఇలా కొట్టగానే స్టూడెంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే మనకు హాల్ టికెట్ కూడా వచ్చేస్తుంది.